చేనేత పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని వస్త్ర పరిశ్రమను ఆయన పరిశీలించారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పాలనలో బతుకమ్మ చీరల ఆర్డర్లతో చేనేత కార్మికులకు చేతి నిండా ఉపాధి కల్పించారన్నారు. పవర్ లూమ్స్కు ప్రస్తుతం ఎటువంటి ఆర్డర్లు లేక కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ వెంటనే చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని సుంకే రవిశంకర్ కోరారు. చేసుకోవద్దు, మేమున్నాం డైరెక్ట్ మీకు ఏడు దాకా ఆడు దాకా కొట్లాడతాం. మీకు అనుకూలంగా మంచి 10 ఏళ్ళు మంచిగా బతికినాం. ఇవాళ మాకు చాలా కట్టం వచ్చింది. మాకు ఈ అమ్మ పెట్టనియది ఆడుకో తిననియది. మరి ఎట్లా సార్, మీరు ఎట్లన్నా చేసి మీరన్నా కొట్లాడి మాకు బాగున్నావా? మనకు వినోదన్న మన ప్రభుత్వం వస్తే జనవరిలోనే డిసెంబర్లోనే మీ ముందర మాట. నమస్తే 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 నమస్తే. చేనేత కార్మికుల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. 2014 కంటే ముందు చేనేత కార్మికులు అందరూ కూడా ఆకలి చావులు ఆత్మహత్యలు ఉండే. బొంబాయికి, భీవండికి, మస్కట్కి వలసలు పోయి బతికినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాకముందు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రాకముందు ఉండే. తిరిగి అదే పరిస్థితిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలనలో ఇవాళ చేనేత కార్మికుల దుస్థితి మళ్లీ ఆకలి చావులు ఆత్మహత్యలు వచ్చే విధంగా ఆ ప్రభుత్వాలు మరి గత 2 రోజుల కింద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు దాడి చేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 5 మాసాలుగా బతుకమ్మ చీరల ద్వారా ఉపాధి పొందే వీళ్లు, అదేవిధంగా స్కూల్ యూనిఫామ్స్ ద్వారా ఉపాధి పొందే అవకాశం ఇచ్చినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిన తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఇలా బతుకమ్మ చీరలు లేవు. అదేవిధంగా స్కూల్ యూనిఫామ్స్ కూడా చేసుకునే అవకాశం లేకుండా, ఉపాధి లేకుండా వీళ్ళ పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. వీళ్ళ కుటుంబాన్ని రెక్కాడితే గాని డొక్కాడినటువంటి కుటుంబాలు వీరి.